ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గత నెలంతా కాపాడి మరి యొక్క నెలలో ఆయన సన్నిధిలో మనలను తన కృప ద్వారా ఆదరించున్నందుకై దేవుని గణపరుస్తున్నాను. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము లేదా 13వ అధ్యాయము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. లేదా 4 నుండి చదువుతున్నారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు. నేను తప్ప రక్షకుడు లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును. అలాగే 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కూడా చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరియుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, మా ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. మిస్పా స్థానిక సంఘం, మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మా ప్రభు దినములో మీ ఎదుట కూడి ఉండగా ఆరాధనలో శ్రేష్టంగా మా హృదయపూర్వకముగా మా జిహ్వా ఫలము అర్పణ చేసి మిమ్మల్ని స్తుతించి కొనియాడాను. అట్టి స్తుతుల సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, మీకే కోట్ల కొలది వందనాలు. మరి యొక్క వర్తమానంలోనికి మేము మీ సన్నిధికి వచ్చాము. ప్రభువా, నా తండ్రి, నిలబడినవాడు నిష్ప్రయోజకుడు, గట్టివాడు, వ్యర్థుడు, అవసరమైన తలంపులు, శ్రేష్టమైన మీ ఆలోచనలు మాకు తెలియపరచండి. ఏ మాటల చేత మేము హెచ్చరించబడతామో ఆ మాటలే మీరు మాకు అనుగ్రహించి మీ నామమును ఘనపరచుకుందురని వినుబుద్ధి మాకు కలిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, హోషేయ గ్రంథములో 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క చరిత్ర కొంత ఇక్కడ వ్రాయబడి ఉంది. వారు ఐగుప్తు దేశము నుండి, ఆ బానిసత్వం నుండి విడుదల పొంది
దేవుడు ఏర్పరిచిన స్వతంత్ర దేశంలోనికి వెళ్ళిన తరువాత వారు తమ దేవుడైన యెహోవాను వారు సేవించాలి. మీరు వెళ్ళి అక్కడ సేవించాలి అని నిర్గమకాండము గ్రంథంలో మోషే ద్వారా వారికి హెచ్చరిక చేయబడింది. మీరు ఎందుకు దాస్య గృహములో నుండి బయటికి మిమ్మలను నేను రప్పిస్తున్నాను అంటే, మీరు అక్కడికి వెళ్ళి నన్ను ఆరాధన చేయాలి, మీరు వెళ్ళి నన్ను స్తుతించాలి. కనుక మిమ్మలను నేను యాజక రూపమైన రాజ్యంగా చేస్తాను అన్నాడు. స్తోత్ర రూపమైన రాజ్యంగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. 2 మాటలు వారికి చెప్పాడు. స్తోత్ర రూపమైన రాజ్యము, యాజక రూపమైన రాజ్యం. మీరు దేవుని స్తుతించడమే మీరు చేయవలసిన పని, మరి ఒక పని ఏమీ లేదు. ఏ పని వారికి పెట్టలేదు. ఫరో వారికి మోయలేనంత పని పెట్టాడు. వారు మోయలేని బరువులు వారి నెత్తి మీద ఎత్తాడు. వారి చేతుల కష్టం చేత వారు కురింగిపోయారు, అలసిపోయారు. అయ్యో, ఈ శ్రమ మేము భరించలేము అన్నంతగా వారు శ్రమ పడ్డారు. ప్రియులారా, మొదటి 6 అధ్యాయాలు నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే వారు బహుగా ఐగుప్తు దేశంలో నలిగిపోయారు అని, వారి మొర నా యొద్దకు వినబడినది అని 4వ అధ్యాయంలో మోషేతో దేవుడు పలికాడు. ప్రియులారా, ఎంతగా కృంగిపోయారంటే వారు కన్నీరు, వారి ఏడ్పు దేవుని యొద్దకు చేరింది. అయితే దేవుడు వారితో మనం చదివిన హోషేయ గ్రంథములో, మీరు విడుదల చేయబడ్డారు, బానిసత్వం నుండి ఒక స్వతంత్ర రాజ్యానికి వచ్చారు, ఇది శాశ్వతమైంది కాదు. మీరు ఈ శరీర సంబంధమైన శ్రమ నుండి మీరు విడుదల పొందారు. మీరు శరీర సంబంధమైన బాధ నుండి మీరు విడుదల పొందారు. కానీ మీ ఆత్మ సంబంధమైన సమాధానము భూలోకములో దొరకదు. అది దొరికే స్థలం ఒకటి ఉంది. కనుక మీరు భూలోకములో మిమ్ములను మీరు రక్షించుకోండి. ఐగుప్తు చెరలో నుండి రక్షించాను, స్వతంత్ర దేశానికి తెచ్చాను, కానీ మీరు సత్యములో లేరు. ఎందుకంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని దేవుని గ్రంథంలో రాయబడింది. వారు సత్యములో లేరు. సత్యం ఎవరు? దేవుడు. దేవుణ్ణి కలిగి ఉండడమే సత్యం. ఆ దేవుడు లేకపోతే సత్యము లేదు అని, అబద్ధికుడు అని అర్థం. సాతాను అబద్ధికుడు, అతడు మోసగాడు. అబద్ధమునకు జనకుడు అని సాతానుకు పేరు పెట్టబడింది. ఎందుకనగా వాళ్ళలో సత్యం లేదు. సత్యం అనగా దేవుడు. దేవుణ్ణి తృణీకరించిన వాడు, మొదట దేవుణ్ణి ఎదిరించిన వాడెవరు? సాతానే కదా. కెరూబు, దేవదూతలలో ప్రధాన దూతలైనటువంటి కెరూబులలో ఉన్నవాడు కదా ఆ లూసిఫర్ అన్నవాడు. దేవుని సింహాసనము కంటే కొంత ఎత్తుగా నా సింహాసనం ఉంచుకోవాలని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు మనసులో అనుకుంటేవి. ఆ దేవదూత మనసులో గర్వించినట్లుగా దేవుని గ్రంథంలో రాయబడింది. దేవుని సింహాసనము కంటే ఎత్తుగా ఉండాలి అని నీవు అనుకున్నావు కదా. నీవేళ త్రోయబడితివి, భూమి మీదకి త్రోసివేయబడ్డావే, నీవేళ త్రోయబడ్డావు. మనసులో పాపం ఉన్నది. మనసులో ఉన్న పాపం మానవునికి సంతోషం కలగజేయట్లేదు. దుఃఖం, మనోవ్యాధి అంటారు. మనోవ్యాకులము చేత, మనోవ్యాధి చేత. ప్రియులారా, మానవుడు శరీర సంబంధమైన శ్రమ నుండి విడుదల పొందినా ఆత్మ సంబంధమైన శ్రమలోనే ఉన్నాడు. కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుడు లేడు. వారి హృదయంలో దేవుడు లేడు. ఈ హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీయులకు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని చేత పిలువబడిన జనాంగమా,
దేవుని ప్రజలుగా పేరు పెట్టి పిలువబడిన వారులారా, మీరు ఆ దేవుని యొక్క నిలబడండి, ఆ దేవునితో ఉండండి, ఆ దేవుని యొక్క సహవాసంలో ఉండండి, ఆ దేవుణ్ణి కలిగి ఉండండి. ఆ దేవుణ్ణి కలిగి ఉండకపోతే మీకు నష్టం. మరియు మీరు ఐగుప్తు నుండి కనానుకు వచ్చారు, కానీ కనాను నుండి పరలోక రాజ్యానికి మీరు వెళ్ళలేరు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకై స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. నేను వెళ్ళని ఎడల మీకు స్థలము లేదు, మార్గము తెలియదు. నేను వచ్చి మిమ్మలను సిద్ధపరిచిన ఆ స్థలములోకి తీసుకొని వెళ్తాను. దేవుడే సిద్ధపరిచిన స్థలం, దేవుడే సిద్ధపరిచిన స్థలం. భూలోకములోనైతే మోషే యెహోషువలకు దేవుడు చెప్పాడు, ఆ 8 జాతుల వారిని మీరు వెళ్ళగొట్టాలి. హివ్వీయులు, హిత్తీయులు, యెబూసీయులు, గిర్గాసీయులు అను ఆ జాతుల వారిని మీరు వెళ్ళగొట్టాలి, వారు వెళ్ళగొట్టాలి. మీరు మీకు సిద్ధపరిచిన ఆ స్థలాన్ని మీరు ఆక్రమించుకోండి. ఎన్ని యుద్ధాలు జరిగినాయి వాళ్ళని వెళ్ళగొట్టాలంటే. యెహోషువ ఎంత యుద్ధము చేయవలసి వచ్చింది, ఇశ్రాయేలీయులు ఎన్ని యుద్ధాలు చేయవలసి వచ్చింది. పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధం చేయని అవసరం లేదు. దాన్ని దేవుడే సిద్ధపరిచాడు, యెహోషువ కాదు, మోషే కాదు. దేవుడే సిద్ధపరిచిన ఒక ప్రశాంతమైన ఒక రాజ్యములోకి దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉండగా ఇశ్రాయేలీయులు ఆ మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఊరక నిలుచుండి దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణను మీరు చూడండి. మీరు ఊరక నిలవలేకపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఊరక నిలబడాలంటే కష్టం. ఒకరోజు మాకు అనంతపురం జిల్లాలో ఒక క్లర్కు తప్పు చేశాడు. తప్పండి, చాలా పెద్ద తప్పు చేశాడు. పిల్లల దగ్గర ఫీజులు కట్టించుకోవాలి, సొంత బిల్లు బుక్కులు కొట్టించుకొని వాటిల్లో ఫీజులు కట్టించుకున్నాడు. కాలేజీకి జమ చేయట్లేదు. ఆ తప్పులు పట్టుకున్నాం. వాడికి ఏం శిక్ష? డబ్బులు మొత్తం కట్టాడు తిరిగి, కానీ శిక్ష వేయాలి. ఏం శిక్ష వేయడం జరిగిందంటే, సరే వచ్చి కూర్చో, నీకేం పని లేదు, పనేం లేదు. ప్రతిరోజు రావడం, లంచ్ తెచ్చుకోవడం, ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఊరికనే కూర్చోవటం, ఎవ్వరు మాట్లాడరు, ఏ పని లేదు. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేయటం, 5 గంటల దాకా కూర్చోవటం, వెళ్ళిపోవటం. ఒక 4 రోజులు బాగానే ఉంది. 5 రోజుల తర్వాత పనేమి లేదు. అసలు మానవుడికి పనేమి లేకపోవడమే శిక్ష. పనేమి లేకపోవడమే శిక్ష. దేవుడు ఆదాముకి పని ఉంచాడు. పని ఉంటే అది ఆశీర్వాదం. పని కలిగి ఉన్నవాడు ఆశీర్వదించబడినవాడు. పని ఏమి లేకపోవడమే శిక్ష. వాడు నెల రోజులు కృంగిపోయి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా పనివ్వండి, అయ్యా పనివ్వండి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులు పని పాట లేక వారు ఏం చేశారంటే దేవుని మీద తిరగబడ్డం మొదలు పెట్టారు. క్రొత్తగా ఒక ఆనందం కావాలి మానవుడికి. క్రొత్తగా ఒక ఆనందం కావాలి. రాత్రి మనం కూడా విన్నాం కదా, ఆ మన్నా ఆహారం 40 సంవత్సరాలు తినాలి. టిఫిన్ అదేనంట, మధ్యాహ్నం భోజనం అదేనంట, రాత్రి భోజనం అదేనంట, బంధువులు వస్తే అదేనంట, ఫ్రెండ్స్ వస్తే అదేనంట, బర్త్డే ఫంక్షన్లకు అదేనంట. ఇక అది తప్ప లేదు. అందువల్ల మానవుడికి ఒక క్రొత్తది కావాలి, ఆనందించడానికి క్రొత్తది కావాలి. దాన్ని ఏం చేశారు? దాన్ని పిండిలాగా రుబ్బుకున్నారు, దాన్ని దోశలుగా వేసుకున్నారు. అప్పుడంట వాళ్ళకి ఆ టేస్ట్లో తేడా అర్థమైంది. మన్నాలాగా తింటే అది తేనెతో కలిపిన అపూపము వలె ఉన్నది అన్నాడు. తేనె వలె ఉన్నది అని ఆనందించారు. ఇప్పుడు దాన్ని రుబ్బి దోశల్లాగా వేసుకుంటే ఇది నూనె వలె ఉన్నది అన్నారు. దేవుని గ్రంథంలో ఏమైంది? నూనె అయిందంట. తేనె మంచిదా, నూనె మంచిదా? ఇప్పుడు తేనె వదిలేసి మనం నూనె మీద పడ్డాం. మంచిది. ఇశ్రాయేలీయులకు పని లేకపోతే ఏం చేశారంటే, ఈ పని లేని వాళ్ళు చేసే పనులు ఇవి. ఏది నిజమైనదో దాన్ని ఏం చేస్తారంటే మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ హోషేయ గ్రంథంలో దేవుడు వారితో ఏమన్నాడంటే 14వ అధ్యాయంలో, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి, నీ పాపము చేత నీవు కూలితివి.
నీవు నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, నీ దేవుడైన యెహోవా వైపుకు తిరుగు. ఎందుకంటే 13:4 తనను గురించి తానే మాట్లాడుకుంటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, మీరు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. దీనిలో 2-3 సంగతులు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అరణ్యములో మీతో స్నేహించిన వాడు నేనే కదా. అరణ్యములో ఆహారము కావాలంటే మీ మొర ఆలకించిన వాడెవరు? మాంసము కావాలంటే మీ మొర ఆలకించిన వాడెవరు? రాత్రి వేళ మీకు దీపముగా ఉన్నవాడెవరు? పగటి వేళ ఎండా దెబ్బ తగలకుండా మిమ్మలను కాచిన వాడెవరు? అరణ్యములో దాదాపుగా 6 లక్షల మంది పుట్టారు. అరణ్యములో దాదాపుగా 6 లక్షల మంది పుట్టారు. ఈ 40 సంవత్సరాలలో 6 లక్షల మంది పుట్టారు. సంఖ్యాకాండము గ్రంథంలో మీరు చదవండి, 5వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. కొత్తగా పుట్టిన వారికి సున్నతి లేదు. వారి సున్నతి చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదు. సున్నతి కలిగిన వారు బయలుదేరి వచ్చారు, సున్నతి లేని వాళ్ళు పుట్టారు. సున్నతి గల వారందరూ తొలగిపోయారు, అరణ్యములో రాలిపోయారు. ఇప్పుడు చెప్పేవాళ్ళే, ఆ పెద్దవాళ్ళందరూ రాలిపోయారు, పిల్లలందరూ వచ్చారు. ఈ పిల్లలకి ఈ దేవుడు ఇలాంటి వాడు అని చెప్పేవాడు లేడు. ఈరోజు సంఘాలలో తెలిసిన వారు తర్వాత తరాలకు మార్గం తెలియజేయాలి, క్రమాన్ని తెలియజేయాలి. ఈరోజు చాలా బ్రదరన్ సంఘాలు అంటున్నారులే కానీ మిక్స్ అయిపోయినాయి, సంఘాలు మిక్స్ అయిపోయినాయి. సరైన సువార్త లేదు, సరైన ఆచరణ లేదు, ఇష్టానుసారంగా. ఎందుకంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఆ కోరుకున్న దాని వైపు సంఘాలు మళ్ళీపోయినాయి. రకరకాలైన వేషధారణలు వచ్చినాయి సంఘాలలో. అదే కదా ఇశ్రాయేలు చేసిన తప్పు. మోషే 40 దినాలు కొండ మీద ఉంటే అహరోనుకు అప్పగించబడితే సంఘం అహరోనుకు అప్పగించి వెళితే అహరోను ఏం చేశాడు? ప్రజలు ఏం కోరుకున్నారో దానికి సరే అన్నాడు. మాకు నాయకుడు కావాలి అంటే నాయకుడు ప్రాణమున్నవాడా ప్రాణము లేనివాడా? ప్రాణమున్న నాయకుడిని విడిచిపెట్టి ప్రాణము లేని నాయకుడిని కోరుకున్నారు. ఈరోజు అదే అసలైన దాన్ని విడిచిపెట్టి నకిలీ మనకు అవసరం, శ్రేష్టంగా మెరిసేది మనకు అవసరం. వారు తమ చెవులకు, తన ముక్కులకు, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తీసి కొలువులో వేయగాది దూడ ఆయను అని రాబడి ఉంది. అక్కడ అదేంటో నాకు భలే ఆశ్చర్యం ఉంది. చేశారని లేదు, అది అయ్యిందంట. అవి వారందరూ బంగారం తెచ్చి దానిలో వేస్తే అది దూడవ రూపం అయ్యిందంట. మాకేం తెలుసు, అది అయ్యిందంటున్నారు. ఇదే మా నాయకుడు, ఐగుప్తు నుండి మమ్మల్ని వెలుపలకు తీసుకొని వచ్చిన నాయకుడు ఇదే అన్నారు. ఏమైపోయారు? వారు ద్రోహులయ్యారు. అరణ్యములో వారు ద్రోహులయ్యారు. కనుక ఆ తరము వారందరూ నశించిపోయారు. నూతనమైన తరంలో సంఘం యొక్క క్రమం తెలియాలి, సంఘం యొక్క నియమాలు తెలియాలి, సంఘం యొక్క ఆలోచనలు తెలియాలి, ఇక్కడున్న పరిచర్య అర్థం కావాలి. నేర్పేవారెవరు? ఈరోజు ఇక్కడ దేవుడు వారితో ఏమంటున్నాడంటే, మీరు అరణ్యములో నేను తప్ప రక్షకుడు లేడు. 5వ వచనం 13:5 మహా ఎండకు కాలిన అరణ్యములో. ఈ మాట జాగ్రత్తగా పెట్టుకోండి. మహా ఎండకు కాలిన అరణ్యములో. ఆ అరణ్యము చల్లగా ఉన్న అరణ్యం కాదు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న అరణ్యం. మహా ఎండ అని రాశాడు కదా. వాళ్ళు 40 సంవత్సరాలు నడిచిన పగటి కాలం అంతా మహా ఎండ. కాలిన అరణ్యములో మీతో ఉన్నవాడెవరు? చూడండి అక్కడ ఎంత చక్కని మాట దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఒక స్నేహితుడు ఏం చేస్తాడు?
ఒకడికి చలివేస్తే తన దుప్పటి తీసి కప్పుతాడు, ఒకడికి ఆకలేస్తే తన ఆహారంలో పంచి పెడతాడు, ఒకడు అనారోగ్యగ్రస్తుడైతే వాడి యొక్క శరీరానికి సేద తెచ్చే ఉపాయాన్ని ఆలోచన చేస్తాడు. స్నేహితుడు అనే పదం దేవుడు ఇక్కడ మాట్లాడు. నేను దేవుణ్ణే కానీ ఇప్పుడు ఏమయ్యాను? మీ శ్రమలో నేను మీకు స్నేహితుడిని, మీ శ్రమలో నేను మీకు స్నేహితుడిని అయ్యాను. అయినా మీరు తిని తృప్తి పొంది గర్వించారు, హృదయంలో గర్వించారు. మానవుడికి సమృద్ధి కలిగితే మానవుడు గర్విస్తాడు, దేవుడి దగ్గరకు రాడు. కనుక శ్రమయే మనకు తగింది, అనారోగ్యమే మనకు తగింది. ఎందుకు? అప్పుడైనా దేవా అంటాం కదా, దేవా అంటాం. కనుక వారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు కానీ ఈరోజు నీ సంగతి నా సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? సమృద్ధి కలిగిన దినాల్లో ఎలా ఉన్నాం, శ్రమ కలిగిన దినాల్లో ఎలా ఉన్నాం? శ్రమ కలిగిన దినాల్లో దేవుని దగ్గరకు వచ్చినట్లుగా సమృద్ధి కలిగిన దినాల్లో దేవుని దగ్గరకు వచ్చామా? దేవుని దగ్గరకు వచ్చామా? నాకుంది, నాకుంది. వాళ్ళు ఏమంటున్నారు తెలిసినా? దేవుడు ఇక్కడ ఆరోపణ, ఈ 13వ అధ్యాయంలో ఆరోపణ, 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు సమాధానం, ఇశ్రాయేలు దానికి ఆన్సర్ చెప్పారు. ఏమంటున్నారు ఇక్కడ? దేవుడు ఏమన్నాడు? మీరు మేత దొరకగా, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. మేత అని ఎందుకన్నాడు ఇక్కడ? ఆహారం అనొచ్చుగా, మేత అని ఎందుకన్నాడు? తరువాత వారికి మేత దొరకగా, ఒక గొర్రె పిల్లలో లేకపోతే జంతువులో భుజించే ఆహారంగా చెప్తున్నారు. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది ఏం చేశారట? తరువాత తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి, నన్ను మరచిరి. ప్రియులారా, ఇక్కడ ఏమయ్యారు వాళ్ళు? 9వ వచనం, ఇశ్రాయేలు నీ సహాయకర్తయగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు, నిన్ను నీవే నిర్మూలము చేసుకుంటున్నావు. మానవుడు ఐగుప్తులో నుండి ఆ మరణ స్థితిలో నుండి బయటకు తెచ్చాడు కదా, తిరిగి మరణానికి వెళ్ళాడే, తిరిగి మరణానికి వెళ్ళాడే, తిరిగి పాపానికి వెళ్ళాడే, తిరిగి శ్రమకు వెళ్ళాడే. అప్పుడు ఫరో శిక్షించాడు, ఇప్పుడు దేవుడే శిక్షిస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చూడండి అక్కడ హోషే గ్రంథములో అక్కడ ఏమంటున్నాడు? 14వ వచనములో, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ నా జనులైన ఇశ్రాయేలీయులు మళ్ళా మరణానికి వెళ్తున్నారు, మరలా శ్రమలోకి వెళ్తున్నారు. వారు ఇంకా పాపము నుండి విడుదల పొందినట్టుగా పొంది తిరిగి పాపములో పడుతున్నారు, తిరిగి పాపములోకి వెళుతున్నారు. మరణిస్తారే, శాపగ్రస్తులు అవుతారే. అప్పుడు విమోచించిన నేను ఇప్పుడు విమోచించలేనా? అప్పుడు రక్షించిన నేను ఇప్పుడు రక్షించలేనా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం నువ్వు తెచ్చేవలే కానీ ఇప్పుడు ఏమంటాడు సాతాను? ఏమంటాడు? ఒక దినం ప్రభు యొద్ద దేవదూతలు నిలిచి వారిని గురించి చెప్పుకునే సమయం ఏర్పడినప్పుడు యోబు గ్రంథంలో వారితో పాటు సాతాను కూడా వచ్చి నిలబడ్డాడు. సాతాను, నీవెక్కడి నుండి వచ్చితివి అని అనగా, నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరిగి అంటే ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి కదా మనం కూడా ఇప్పుడు ఆ పనే చేస్తుంటాం. అటు ఇటు తిరిగి అక్కడోళ్ళ సంగతులు ఇక్కడ, ఇక్కడోళ్ళ సంగతులు అక్కడ కదా, ఇవి మన పని. వాడే నేర్పించాడు. వాడు అటు ఇటు తిరిగి వచ్చి తిని అన్నాడు. యోబును చూసావా అన్నాడు. యోబును చూసావా అన్నాడు. చాలా మంది లోకంలో దేవుడు ఒక్క వ్యక్తిని చూపిస్తున్నాడు కదా. యోబును చూసావా అన్నాడు. చూడకేమి, చూశానులే కానీ అతని చుట్టూ నీవు కంచె వేసితివి కదా, అతని ఆస్తి చుట్టూ కంచె వేసావు కదా, ఆయన కుటుంబం చుట్టూ కంచె వేసావు కదా, ఆయన శరీరం చుట్టూ అనారోగ్యం రాకుండా కంచె వేసావు కదా, ఒకటి విడుదల చేయి చూద్దాం. కుటుంబం చుట్టూ కంచె తీసేయి, వాళ్ళ పిల్లల చుట్టూ కంచె తీసేయి,
ఆయన శరీరము చుట్టూ కంచె తీసేయి. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే అప్పుడు చూడు అతని భక్తి, అప్పుడు చూడు. సరే, వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, అతని మరణం నీ వశములో లేదు అన్నాడు. అలాగైతే దేవుడు మానవులను పరిశీలన చేస్తాడు. మానవుల ఎడల మానవులను అందరినీ, ప్రతి ఒక్కరిని ఆయన తన కన్ను దృష్టిలో ఉంచుకునేవాడానికి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈరోజు ఇక్కడ ఏమన్నాడు? మానవులు తిరిగి తిరిగి మరణానికి వెళ్తుంటే ఆ మరణం వచ్చి, ఇందాక సాతాను గురించి చెప్పానే, యోబు నాకు తెలుసులే అన్నాడు కదా, ఆ వ్యంగ్యంగా కదా యోబుని గురించి సాతాను వ్యంగ్యంగా. అన్నీ ఉంటే నిన్నెదుగు తిడతాడు, తీసే చూద్దాం, నీ కళ్ళ ముందే నిన్ను దూషిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మరణం కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఎగతాళి చేస్తుంది అన్నమాట. చచ్చిపోయేవాడిని ఐగుప్తులో బ్రతికించి తెచ్చాను అనుకున్నావు, సముద్రంలో చచ్చిపోయేవాడిని బ్రతికించి తెచ్చాను అనుకున్నావు, అరణ్యములో ఆహారం లేకుండా చచ్చిపోయేవాడిని బ్రతికించాను అనుకున్నావు, నీళ్లు లేక నోరు ఎండిపోయి చచ్చేవాడిని బ్రతికించాను అనుకున్నావు. ఇప్పుడు చూడు, నువ్వు తెచ్చిన ఈ జనులనే నేను పాపము చేత చంపేస్తాను, పాపము చేత మరణానికి తీసుకొని వెళ్తా. దేవుడు ఏమంటున్నాడు? నేను అన్యాయస్తుడను కాను, నేను పిలిచిన వాడిని, మిమ్మల్ని పిలిచిన వాడు అన్యాయస్తుడు కాదు, చేతగాని వాడు కాదు, రక్షింప నేరకుండునట్లుగా నా హస్తములు కురుచగా లేదు అన్నాడు కదా. దేవుడు ఇక్కడేమన్నాడు? ఓ మరణమా, నువ్వు సవాలు చేస్తున్నావే నా పిల్లల మీద, నీ విజయం ఎక్కడా? జాగ్రత్త, నిన్ను ఓడించేవాడు ఒకడు వస్తాడు. నీ ముళ్ళు విరిచావు. ముళ్ళనగా వేరు, ముళ్ళంటే వేరు. ఒక చెట్టుకి వేరు ఎలా ఉంటుందో ఆ పాపానికి వేరు అన్నమాట. ఆ మరణానికి వేరు పాపం, ఆ ముళ్ళు వేరు. ఆ వేరులో పెకలించేవాడు ఒకడు వస్తాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆ ముళ్ళు విరిచేవాడు ఉన్నాడు కదా. మరణపు ముళ్ళును విరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు హోషేయ ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు జనులారా, మీ కొరకై రక్షకుడు భూలోకానికి వస్తాడు. ఆయన రక్తము చిందించి మీ మరణము నుండి మిమ్మల్ని విడుదల చేస్తాడు. మీ పాపం యొక్క ముళ్ళను విరిచేవాడు రాబోతున్నాడు. తిరగండి, మీరు నా వైపు తిరగండి, మీరు రక్షణ పొందండి. రక్షణ పొందకుండా ఉన్నారే, ఎందరో ప్రవక్తలు చెబుతూ ఉన్నా మీరు రక్షణ పొందకుండా ఉన్నారే. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఎన్నో సంగతులు చెప్పి వారికి ఎంతో ప్రవక్తల ద్వారా పెందలకడ లేచి వారితో చెబుతూ ఉన్నా 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్న మాట తెలిసిన మాటే. ఏమంటున్నాడు ఇక్కడ? కోతకాలము గతించిపోయి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయింది, మనము రక్షణ నందకయే ఉన్నాము. ఆ గుండె బలహీనమైపోయింది. 18వ వచనం, నా గుండె నా లోపల సొమ్మసిల్లుతున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? నా దుఃఖానికి ఉపశాంతి ఎక్కడ దొరుకును? రక్షణ లేదే, భారమైన జీవితంలో ఉన్నానే, కోతకాలము గతించిపోయినది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ పొందకయే ఉన్నాము. ఎందుకు? గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? చెప్పేవాళ్ళు లేరా? చెప్తున్నారే. ఆదివారం, గురువారం, మంగళవారం కదా, బుధవారం స్వార్థ కూడికలు జరుగుతూనే ఉన్నాయి. టీవీలలో, రేడియోల్లో చెవులంతా కూడా ఆ వాక్యం చేత నిండిపోతూనే ఉన్నది. ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు? అలవాటు అయిపోయింది అంతే. ఈ రోజున ఆరాధన కూడా అలవాటు అయిపోతుంది. అలవాటు. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈరోజు ఆరాధన చేసిన ప్రియులందరికీ ఎంతమంది ఆత్మతో సత్యముతో ఆరాధన చేశారు? ఆ ప్రభు శరీరం అని రిచువల్గా లేదా ఒక ఆచారంగా వచ్చి 2 పాటలు పాడి ఒక
ఆరాధన తలంపులు కొన్ని విని కొంతమంది స్తుతులు చెల్లించి, స్తుతులు కూడా చెల్లించడానికి అసలు రక్షించబడిన వాళ్ళు స్తుతించకుండా ఎట్లా బల్లలోకి వెళ్తారు చెప్పండి? ఇది ఎట్లా న్యాయం? ఇది ఎట్లా న్యాయం? కనీసం ఇవన్నీ వద్దులే, దేవా నీకు స్తోత్రమయ్యా అని ఒక మాట అనుకుంటే దేవుడి దగ్గర మనం ఆయన శరీరం ఎట్లా తీసుకుంటాం చెప్పండి? పురుషులారా, యాజకులారా, యాజక ధర్మం. యాజకుడు వచ్చి ఊరికే నిలబడితే కుదరదు. జకర్యా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నోరు విప్పకపోతే జనులందరూ ఏమైపోయారు? ఈయన మాట్లాడలేని వాడు ఏమి యాజకుడు? లోపలికి వెళ్ళి మోగవాడైన వాడు ఏమి యాజకుడు? జకర్యా వలె మోగవాడం కాదు. జకర్యా ఎందుకు మోగవాడయ్యాడు చెప్పండి? దేవుణ్ణి అనుమానిస్తేనా కాదా? ఈరోజు మనం స్తుతులు చెల్లించకుండా మోగవాళ్ళం ఎందుకయ్యాం? అనుమానిస్తున్నామా దేవుణ్ణి? దేవుడికి ఏం కోరుకుంటున్నాడు? దేవా నీకు స్తోత్రం, ఒక మాట అనండి. ఆరాధన తలంపులు కూడా ఒకరేం అవసరంలా, ఒక 5 నిమిషాలు ఒకటి చెప్తే ఒక 5 నిమిషాలు వెనక నిలబడిన ఆయన ఒక వాక్యం లేచి చదవచ్చు, ఆరాధన తలంపులు చెప్పొచ్చు. అది ప్రార్థన, ఒక బోధ కాదు. ఆరాధన తలంపులు అనేవి బోధ కాదు. ఏంటంటే ఆరాధన చేసే వాళ్ళకి ఆధారంగా, ఆరాధన చేసే వారికి బలపరచడం కోసమై ఆరాధన తలంపులు. యేసుక్రీస్తు ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమలన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా నన్ను రక్షించావు, నీకు స్తోత్రం అనాలి కదా. జకర్యా అనుమానించి మాట పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం మాట పోగొట్టుకుంటే యాజకులు మాట పోగొట్టుకోకూడదు. మాట్లాడడానికే యాజకుడు. యాజక ధర్మం అని రాబడింది. కుటుంబ ధర్మాలు ఉన్నాయి, యాజక ధర్మాలు ఉన్నాయి, సువార్త ధర్మాలు ఉన్నాయి, యాజక ధర్మాలు. ఆదివారం మనం వచ్చినప్పుడు పురుషులైన యాజకులు తప్పనిసరిగా రొట్టెలో చేయి వేసే ప్రతి ఒక్కరూ ఒక్క మాట అయిన దేవానికి స్తోత్రం అనాలి. అనకపోతే యాజకులము కాదు, తులసివేయబడతాం. ప్రియులారా, మంచిది. ఇక్కడ ఏమన్నాడంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత, ఓ మరణమా నీ ముల్లెక్కడ? కొరింథీ పత్రికలో కూడా అపోస్తలుల 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. 15వ అధ్యాయంలో ఓ మరణమా నీ ముల్లెక్కడ? 15వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు కదా. నిమిషంలో ఒక రెప్పపాటున మనము మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతూ ఉంటాం కదా. నిమిషంలో రెప్పపాటున కడబూరము రోగగానే మృతులు సజీవులై వెళ్ళిపోతారు. మృతులమే కానీ మనం దేవుని దగ్గర సజీవులుగా ఉండబోతున్నాం. చూడండి అక్కడ ఆ మాట కొరింథీ పత్రికలో చూపిస్తాను. 15వ అధ్యాయం 55వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఓ మరణమా నీ ముల్లెక్కడ? చూడండి అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. హోషేయ చెప్పిన మాట. ఆనాడు హోషేయ ఇశ్రాయేలు చెప్పాడు. ఈరోజు నీకు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏమన్నాడు ఇక్కడ 55వ వచనంలో? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. ప్రియులారా, ఎన్నో చెప్పాను, మరణానికి ఉన్న వేరేమిటి? పాపము. ఆ వేరు కొంచెం పైన చెట్టు నరికేసి ఆ వేరుని అట్లానే ఉంచితే మళ్ళీ ఏమొస్తాయి? పిలకలు పుడతాయి. డిసెంబర్ 31వ తారీఖున రాత్రి ప్రమాణం చేసి, ప్రభువా నేనిక టీవీలో ఏ సీరియల్ చూడను దేవా అని చెప్పావు. చెట్టు పైన నరికేసావు. మళ్ళీ బంధువుల ఇంటికి ఎప్పుడో 4 నెలల తర్వాత బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో టీవీ తప్ప ఇంకొకటి లేదు. ఇక అది చూస్తున్నారు. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు బస్సులో ఎక్కి కూర్చున్నా, బస్సులో ఒకటి పెట్టాడు. అది చూడకుండా ఉండలేకపోతున్నాం. నిద్ర పోవాలనుకుంటున్నాం, నిద్రపోవట్లా. అటు పక్కకు చూడాలనుకున్నాం, చూడలేకపోతున్నాం. మళ్ళీ దాన్నే చూస్తున్నాం. దాన్నే చూడక అదేం చేసింది? కొంత నీకు ఆనందాన్ని ఇచ్చింది. ఆనందాన్ని ఇస్తే వద్దులే అనుకుంటానే మళ్ళీ చూసావు, వద్దులే అనుకుంటే మళ్ళీ చూసావు, వద్దులే అనుకుంటే మళ్ళీ అలవాటు అయిపోయాం. పాపం అలవాటు అయిపోద్ది. పాపం అలవాటు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే పాపం చేయించడు, పాపాన్ని అలవాటు చేస్తాడు. ఏం చేశారు ఇక్కడ?
వారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమన్నారు, ఆ ముళ్ళు అంటే ఆ వేరును తీసివేయకుండా పైపైన సంస్కరణలు చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఏమైంది, ఒక పిలకు పుట్టింది. అరే మళ్ళీ పుట్టింది. గడ్డి మనం గులాబీ కుండీలో గడ్డి పెరుగుతా ఉంటే అది పీకేస్తామా, పై వరకు కట్ చేస్తామా? ఇప్పుడు విశ్వాసులు కట్ చేయట్లా, పీకేట్లా. చర్చికి వచ్చేటప్పుడు కట్ చేసుకొని వస్తున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నీళ్లు పోస్తున్నాం. సరే, ఏది న్యాయమైతే అది చేద్దాంలే. కనుక ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము. అయితే 57వ వచనములో అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకేం కలుగుతుందట, జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము అన్నాడు. మరి ఒకసారి అక్కడ హోషేయ గ్రంథం దగ్గరికి రండి. 14వ అధ్యాయంలో ఒక మాట నేను చూపించి ముందుకెళ్తాను. చూడండి, ఇక్కడ ఓ జనులారా, ఇశ్రాయేలీయులారా, నీ పాప 14 మొదటి వచనం, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. ఏం సిద్ధపరచుకొని? మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపుకు తిరుగుడి. ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి యాజకులారా. మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపుకి తిరగండి. ఇప్పుడు ఏం సిద్ధపరచుకున్నాం? మాటలు సిద్ధం చేసుకొని వచ్చాం. పూర్వపు యాజకులు ఏం సిద్ధం చేసుకొని వచ్చారు? కోడెలు, మేకలు సిద్ధం చేయబడ్డాయి. ఆ రక్తము ఆ గిన్నెల్లో సిద్ధం చేయబడింది. హిస్సోపు పుడక దానికి సిద్ధం చేయబడింది. ఇవన్నీ ధూప వేదిక, ధూపము వేసే పాత్ర సిద్ధం చేయబడింది. ఇది ఆరాధన వస్తువులు. ఇవన్నీ పూర్వపు యాజకుల యొక్క ఆరాధన వస్తువులన్నీ. ఇక్కడ ఏమంటున్నాడు హోషేయ గ్రంథంలో? ఇవన్నీ కాదు. మీరేం సిద్ధం చేసుకోవాలి? మాటలు సిద్ధం చేసుకొని రండి. సిద్ధం చేసిన ఒక్క మాట బయటకు రాలేదే. నీ హృదయంలో సిద్ధం చేసుకున్న ఒక్క మాట కూడా బయటకు రాలేదే. దేవుడు ఏం చెప్పాడు? హోషేయ గ్రంథంలోనే మాట్లాడాడు, మీరు మాటలు సిద్ధం చేసుకొని యెహోవా సన్నిధికి రండి. ఇంటి దగ్గర సిద్ధం చేసుకోండి. చాలా మంది మనం ఇక్కడికి వచ్చి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడికొచ్చి రావడంతో కూర్చొని, ప్రభువా పోయిన వారం అంతా చేసినవన్నీ క్షమించయ్యా, ఇప్పుడు ఆరాధనలోకి వెళ్తున్నానయ్యా. శనివారం రాత్రి జరగాలి అది. శనివారం విజ్ఞాపనలో కూర్చొని దేవుడి దగ్గర మొరపెట్టడానికి సిద్ధపరిచే దినం. ముందు రోజు పస్కాకు ముందుగా సిద్ధపరిచే దినం. ఆదివారం పస్కా దినం. పస్కా బలి పశువును వధించబడిన దినం. ముందు రోజు సిద్ధపరిచే దినం. ముందు రోజే హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి సిద్ధం చేసాం. కానుక కూడా సిద్ధం చేస్తున్నారు. ఏడకు వచ్చిన తర్వాతే సిద్ధం చేసుకుంటున్నారు. జేబులో రకరకాల నోట్లు ఉంటాయి. ఇక జేబులో చేయి పెట్టి ఆ చిన్నది దొరికేదాకా కదా, బయటకు కనపడకూడదు. దాన్ని చిన్నది దొరికేదాకా. పొరపాటును కొద్దిసార్లు ఏం చేస్తాయంటే, వద్దనుకున్న పెద్దది అక్కడికి వెళ్ళిందనుకో, అయ్యో ఇప్పుడు ఏడ్పుతో దేవునికి సమర్పిస్తున్నామా? అర్పణగా దేవునికి సమర్పిస్తున్నామా? ఏడ్చేదెందుకు దేవుడికి? నువ్వు ఏడుస్తూ ఇచ్చేది దేవునికి ఎందుకు? మీరు దేవుని చేత ఏది పొందారో దేవుడు ఇచ్చిందే కదా మనం ఇస్తుంది. మన సొంతదేమీ లేదు. భూమి మీద మన సొంతదేమీ లేదు. కనుక ఇక్కడ ఏమన్నారంటే, మీరు మాటలు సిద్ధపరచుకొని రండి. సిద్ధంగానే ఉన్నాయిలే కానీ ఇప్పట్లా బయటికి. ఇంకొకటి, ఇక్కడ మనం స్తుతులు చెల్లించే స్తుతులన్నీ కూడా సంఘం అందరి కోసం కాదు, దేవుడు వినటానికి. అదే సమయంలో సంఘం కూడా వింటున్నారు. సంఘం కూడా వినేమంటున్నారంటే, నువ్వు చెప్పింది ఆమోదిస్తున్నారు, ఎస్ అంటున్నారు కదా. సభలో ఒక బిల్లు పెట్టినప్పుడు అందరూ ఎస్ అంటారు కదా. అట్లాగే నువ్వు చెప్పిన తర్వాత అలాగనే జరుగును గాక. ఆమెనంటే ఏంటి? అలాగనే జరుగును, ఆయన చెప్పినట్లే జరుగును గాక. ప్రియులారా, మంచిది. ఇక్కడ 2-3 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడేమన్నాడంటే, మీరు నా వైపు తిరగండి, నంబర్ 1. రెండవది,
తిరిగితే మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. యెహోవా వైపు వేరు, యెహోవా పైనేమో యెహోవా తట్టుకు అన్నాడు, ఇక్కడేమో యెహోవా యొద్దకు అన్నాడు. యెహోవా యొద్దకు. సంఘం, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా ఇప్పుడు మేము మా హృదయాలు మీకు ఇస్తున్నాం. చూడండి వాళ్ళు ఎంత చక్కని తలంపులు ఇక్కడ మాట్లాడారు. ఏమన్నారు? మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీవు మాకు పెదవులు, నీకు మా పెదవులు అర్పించుచున్నాము. ఇక ఎన్నిసార్లు చెప్పినా అదేనండి, పెదవులు అర్పించుచున్నాము. పెదవులు అంటే మాటలు అన్నమాట. ఇప్పుడేం అర్పణ? మన దగ్గర ఉన్న అర్పణ ఏంటి? అదొక్కటే, ఇంకేమి లేదు. మన దగ్గర ఉన్నది ఏంటి? అర్పణ అదొక్కటే. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నువ్వు ఘనుడవు, నీకు వందనం, నీవు మాకు రక్షణ ఇచ్చావు స్తోత్రం, మా కొరకై మరణించావు స్తోత్రం. మా పెదవులు అర్పిస్తున్నామంటే అర్థం ఏంటంటే, ఆ పెదవుల నుండి వచ్చే మాట ఆయనకు అర్పణ, ఆయనకు అర్పణ, శ్రేష్టమైన అర్పణ. ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించుతున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి, ఇంకేమి లేవు. మాకున్న వాటిలో శ్రేష్టమైంది అయ్యా నీవు కోరుకున్నది, నీకు ఇష్టమైంది మా దగ్గర ఉన్నది ఇదే కదా. ఆ భేద విధవరాలు తన దగ్గరున్న ఆ 2 కాసులు తన జీవనము మొత్తము అర్పణ చేసింది. జీవనము మొత్తము యేసయ్య అన్నాడు కదా, ఆమె తమ జీవితంలో తన కలిగిన మొత్తమును అర్పణ చేసి ఆమె శ్రేష్ఠురాలుగా దేవుని చేత ప్రశంసించబడింది. ఈరోజు మన అర్పణ దేవుడు ప్రశంసిస్తాడు. మనం చేసే అర్పణ, నిజమైన ఆరాధన దేవుడు ప్రశంసిస్తాడు. ఇంకొక మాట అక్కడ ఏమన్నారు? ఇక్కడ చక్కని 2 మాటలు ఉన్నాయి చూడండి. ఇక్కడ అంగీకరింపదగినవి అవే మాకున్నవి, అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. 3 మాటలు జాగ్రత్తగా మీకు అర్థమైతే ముందుకెళ్తాను. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. అశ్షూరీయులు ఎవరు? శత్రువులు. ఆ శత్రు దేశం యొక్క రాజు, అతని దగ్గరికి వెళ్ళి మేము శరణు కోరము అంటే, మాకంటే బలమైన ఎవరి దగ్గరికి మేము వెళ్ళము. రెండవది, గుర్రములు మేము ఎక్కము, యుద్ధం చేయము, మాకంటే బలమైన వాళ్ళ పాదాల మీద పడము. 3వ మాట ఇక్కడ ఏమన్నాడంటే, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. అశ్షూరీయులు అంటే అన్యుల పాదాల మీద మేము పడము రక్షణ కోసం. 2, యుద్ధము చేసి మేము దాన్ని సంపాదించుకోలేము. 3వది, మీరే మాకు దేవుడు అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మాట అర్థం చేసుకోండి. మన చేతి పనులు ఉంటాయి, చాలా కష్టపడి చాలా సంపాదించుకుంటాం కదా. ఈరోజు ఒక రోజంతా సంపాదించింది మొత్తాన్ని అక్కడ పెట్టుకొని, నేను ఎంత సంపాదించాను, నాకంటే గొప్పోడెవడు, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నాకు ఎన్ని బట్టలు ఉన్నాయి, నాకు ఎంత బంగారం ఉంది. చేతి పని. నువ్వు కష్టపడి పని చేసావే, కష్టపడితే వృద్ధి చేశాడు కదా. వృద్ధి అయిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారు? నాకు కలిగిన ఐశ్వర్యం, నాకు కలిగిన తెలివి, నాకు కలిగిన ఘనత, ఇది గొప్పది. వీళ్ళు ఏమంటున్నారు? మా చేతి పని మీద నువ్వే మమ్మల్ని రక్షించావని మేమనం. ఎందుకంటే అదంతా నువ్వు ఇచ్చిందే, నువ్వు లేదు అంటే ఈరోజు లేదు. ఈరోజు మనం చేతి పని మీద ఆధారపడుతున్నాం, మన గొప్పతనాల మీద ఆధారపడుతున్నాం, మన జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. ఇదంతా నాది, నాకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవడు లేడని అతిశయం, మానవుల యొక్క అతిశయం. ఇప్పుడు ఏమంటున్నారు? దీనిలో అంతర్భావం ఏంటంటే, మేము మమ్ములను బట్టి మేము అతిశయించము. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మాకంటే బలమైన వాడు మాకు రక్షణ ఇవ్వగలడు, కానీ వాడి కాళ్ళ మీద మేము రక్షణ కొరకు వెళితే ప్రయోజనం లేదు. 2, యుద్ధము చేస్తే జయించగలము, కానీ మా యుద్ధము వలన జయించింది అది మాకు సంతోషాన్ని, రక్షణ ఇవ్వలేదు. 3వది, మేము చేతి కష్టపడితే మాకు దొరుకుతుంది, కానీ అది మాకు రక్షణ దొరకదు. అంటే
శత్రువు యొక్క సహాయము కంటే, జయించి పొందినటువంటి సహాయము కంటే, కష్టపడి పనిచేసి సంపాదించుకున్న దానికంటే నీవిచ్చిన రక్షణ గొప్పది. నీవిచ్చిన రక్షణ గొప్పది. దేవుని యొక్క జనులారా, మీరు రక్షణ కోరుకొనుడి, మీరు రక్షణ కోరుకొనుడి. ఎందుకంటే రక్షింపనేరకుండానట్లుగా ఆయన హస్తము కురచగాలేదు, ఆయన హస్తము కురచగాలేదు. ఎవరి పాదాల మీద పడదాం? ఎవరి పాదాల మీద పడదాం? ప్రభువా నీవే రక్షకుడు. 2 మాటలు ఆలోచన చేయండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక గుంపు జనులు ఏం చేయాలో తెలియని వాళ్ళు ఒక మాట విని, ఒక ప్రసంగం విని, ఓహో ఇదా రక్షణ అంటే అనుకున్నారు. పేతురు 2వ అధ్యాయంలో మాట్లాడుతుంటే, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో విన్నవారందరూ, 16 దేశాల నుండి వచ్చిన ప్రజలందరూ, ఆ పండుగలో, పస్కా పండుగలో, పెంతెకొస్తు పండుగలో ఆచారంగా వచ్చిన జనులందరూ అక్కడ నిలిచి పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే, పేతురు దగ్గరకు వచ్చి హృదయంలో ఆ వాక్యం చేత పొడవబడి, ఇప్పుడు మేమేం చేయాలి, ఇప్పుడు మేమేం చేయాలి అన్నారు. అంటే పేతురు యేసును గురించి చేసిన బోధ విన్న తరువాత ఇప్పుడు మేము ఏమి చేయాలి అన్నారు. అంటే అంతకుముందు చేసిందంతా తప్పనే కదా. చేసిందంతా రక్షణ అంటే అర్థం ఏంటంటే, నీ దోషములను నీవు మొదట తెలుసుకో, వాటిని విడిచిపెట్టు. ఇక్కడ ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఎవరు మూర్ఖులు? వారి బలాన్ని నమ్ముకున్నవాడు మూర్ఖుడు, వాడి జ్ఞానాన్ని నమ్ముకున్నవాడు మూర్ఖుడు, వారి ఐశ్వర్యాన్ని నమ్ముకున్నవాడు మూర్ఖుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము మా చేతుల కష్టాన్ని నీవే మా దేవుడు అని అనము అని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ ఏం చెప్తున్నాడు పేతురు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అలాగైతే రక్షణ పొందడానికి మొదట మెట్టు ఏమిటంటే వేరుపడుట. వేరుపడుట. దేనితో వేరుపడుట? లోకముతో వేరుపడుట, పాత తలంపులతో వేరుపడుట. అసలైంది లోపలే ఉంది. అసలైన ఆనందాలన్నీ లోపలే ఉన్నాయి. ఏ ఆనందాలైతే ఈ లోకంలో మనం ఆనందం అనుకున్నామో వాటి నుండి వేరవండి, వాటి నుండి వేరవండి. అసలైన ఆనందం ఒకటి ఉంది, శాశ్వతమైన ఆనందం ఒకటి ఉంది, వాడవాడని ఆనందం ఒకటి ఉంది. ఈ ఆనందమును, ఈ ఆనందాన్ని పోలిక చేసుకుని ఏది శాశ్వతమైందో ఆ వైపుకి మీరు మళ్ళండి. వేరొకట 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 అంటే మొదట మనము మన నుండి వేరు కావాలి, పాత మన నుండి వేరు కావాలి. మీకు ఒకసారి చెప్పారు కదా, ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు అగస్టిన్ అనే దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. మొదటి జీవితం బహు భయంకరమైన జీవితం, పాపకరమైన జీవితం. అతని కంటే భూలోకంలో గొప్ప వ్యభిచారి ఇంకొకడు ఉండడు. అంత భయంకరమైన జీవితం. ఇక అట్లా ఇట్లా ఎందుకులే అని అతను ఒక ఇల్లు ఎక్కడ తీసుకున్నాడు తెలిసిన? వేసలు ఉండే ఆ వీధిలో ఇల్లే తీసుకున్నాడు, రూమ్ తీసుకొని అక్కడే ఉంటున్నాడు. చెడిపోయినవాడు, చెడిపోయి 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 ఎక్కడో ఒక వాక్యం మనశ్శాంతి లేక ఒక చోటుకు వెళ్ళి కూర్చుంటే దేవుని వాక్యం మనసులో ఆ చెవుల్లో వినబడుతుంది. యేసుక్రీస్తు రక్షకుడు నీ పాపములు పరిహరిస్తాడు, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు అని వాక్యం వినబడుతూ ఉండగా మెల్లగా వెళ్ళి ఆ వాక్యాన్ని విన్నాడు. రక్షించబడ్డాడు. ఆ రూమ్ అట్లానే వదిలేశాడు, ఆ సామాన్లు అలాగే వదిలేశాడు, పారిపోయి ప్రభువా ఘోర పాపినైనా నన్ను రక్షించు అని ప్రార్థన చేసుకునే రక్షణ పొందిన తర్వాత ఒకరోజు అదే వీధిలో నడిచి వెళ్లాల్సి వస్తుందట. నడిచిపోతున్నాడు, మెల్లగా నడిచిపోతున్నాడు, తలకాయ ఉంచుకొని. ఎందుకంటే అందరూ తెలుసు, అక్కడ అందరూ తెలుసు, తలకాయ ఉంచుకొని పోతున్నాడు. ఒక ఆమె పై మేడ గదిలో ఉండి అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తుందంట. అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తుందంట. పిలుస్తుంటే తలకాయ ఉంచుకొని పోతున్నాడు. అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తుంది. ఆయన తలకాయ ఉంచుకొని పోతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇక వీడేంద్రా నన్ను గుర్తించలేదేమనుకోండి, అగస్టిన్ ఐ యామ్ షీ అని అన్నట.
ఐ ఆమ్ షీ అందంట. నేను ఆమెనని ఆమె పేరు పెట్టి చెప్పింది. ఆయన తలకాయ ఉంచుకొని యు మే బి షీ, ఐ ఆమ్ నాట్ హీ. నువ్వు ఆమె అయితే అవ్వచ్చులే, నేను ఆయన కాదు, ఇప్పుడు నేను ఆయన కాదు. వేరవండి. పాత జీవితం పోలేదే, పాత బ్రతుకు పోలేదే, పాత ఆలోచన పోలేదే, పాత చూపులు పోలేదే, పాత నడక పోలేదే, పాత ప్రవర్తన పోలేదే. నువ్వు ఎట్లా రక్షించబడిన వాడివి? దేవుడు ఏమంటున్నాడు? మీరు వేరవండి. మీ నుండి మీరు వేరవండి. మొదట మీ నుండి మీరు వేరవండి. లోక ఆచారాల నుండి మీరు వేరు కానివాడు లోక సంబంధి. దేవుని కొరకై మనం ఏమవ్వాలి? వేరవ్వాలి. 16వ అధ్యాయంలో కూడా చెరసాల అధికారితో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఒకే మాట చెప్పాడు సూటిగా. ఏమంటున్నాడు? నేను ఇక్కడ ఒక ప్రశ్న మళ్ళీ వేస్తాను. చెరసాల అధికారి ఎక్కడో ఉన్నాడు కదా, ఎక్కడో ఉన్నాడు. లోపల గదిలో, లోపల అంతర్భాగంలో, చెరసాల అంతర్భాగంలో చీకటిలో రాత్రంతా సువార్త పాటలు పాడుచు ప్రార్థన చేయుచున్నారు. చెరసాలలో ఖైదీలు వినుచుండిరి. వారి సంఖ్యలు విడిపోయినాయి. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారు అంటున్నానంటే, వారు ఎవడు పారిపోలేదు, అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈయనొచ్చి చూశాడు. చూసిన తర్వాత కత్తి దూసుకొని చంపుకోవాలనుకున్నాడు. మేమందరం ఇక్కడే ఉన్నాం, నీవు హాని చేసుకోవద్దు, రా చూడు అన్నారు. లైట్ తెచ్చారు, దీపం తెచ్చి ఆ కాగడా తెచ్చారు. ఆ వెలుగులో చూస్తే అందరూ ఉన్నారు, లెక్క పెడితే అందరూ ఉన్నారు. వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు, పౌరశీలాలు అక్కడే ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఒక మారు మనసు దేన్ని బట్టి కలిగింది? ఒక విశ్వాస యొక్క నిజాయితీని బట్టి మారు మనసు కలిగి. ఒక పాపికి రక్షణ వాక్యం చెప్పడం ఒకటి, రెండవది మన జీవితం ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయాలి. పౌలు శీలను చెప్పిన మాట చొప్పున వారందరూ ఏమయ్యారు? ఎక్కడి వారు అక్కడే ఉన్నారు, పారిపోలేదు. కనుక వారి నిజాయితీ ఒక జైలు అధికారిని రక్షణలోకి తెచ్చింది. ఇప్పుడు ఏమంటాడు తెలుసునా? ఇంతకుముందు కొరడాలతో కొట్టిన వాడే, బొండ వేసి బిగించిన వాడే, బట్టలన్నీ లాగివేసిన వాడే, అరే ఒరే అని ఉంటాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యలారా అన్నాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? నేను అన్నాడు కదా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో 16 దేశాల వాళ్ళు పేతురు మాట విని రక్షణ తెలుసుకున్నారే. చెరసాలలో నేరస్తులు అపొస్తలుడైన పౌలు మాట్లాడిన మాట చొప్పున రక్షణ తెలుసుకున్నారే. ఒకడు రథములో వెళ్తున్నాడు కదా, రథములో వెళ్తున్నాడు. కందాకి క్రింద కోశాధికారి కదా, ఫైనాన్స్ మినిస్టర్. యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఫిలిప్పు పరుగున వెళ్ళి కలుసుకున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. ఎవరైనా వివరించనిదే నాకు ఎలా అర్థమవుతుంది? రథం ఎక్కమన్నాడు, ఎక్కాడు, వివరించాడు. ఇది యేసును గురించిన సంగతులని వివరించారు. యేసుక్రీస్తుని గురించిన సంగతులు వివరించగా వాక్యం అర్థమైంది, నాలో మార్పు వచ్చింది. అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక ఆటంకం ఏముంది? రక్షణ గ్రహిస్తే, వాక్యం వింటే, వాక్యానికి లోబడితే, వాక్యముకు లోబడి నిన్ను నీవు పాత జీవితాల నుండి వెలుపలకు వస్తే, యేసును రక్షకుడుగా అంగీకరిస్తే, ఆయన రక్తములో కడగబడిన అనుభవం నీ మనసులోకి వస్తే రక్షణ నీకు దొరికింది. ఇశ్రాయేలీయులారా, మరణాన్ని గురించి నేను ఆలోచిస్తాను, మీ రక్షణ గురించి మీరు ఆలోచించండి. మరణానికి కారకుడైన సాతానును నా మరణము ద్వారా విజయాన్ని పొందుతాను కదా. ఆయన సమాధిలో 4 విజయాలు పొందాడు. పాపం మీద విజయాన్ని పొందాడు, సాతాను మీద విజయాన్ని పొందాడు. అలాగే ఆయన మన శరీరం మీద ఆయన విజయాన్ని మనకి ఇచ్చాడు. ఆయన విజయవీరుడు. ఒక మాట చూద్దాం, గమనించండి. ఒక మాట మీకు చూపిస్తాను. 99వ కీర్తన లేదా 98వ కీర్తన. 98వ కీర్తన 3వ వచనం. 98వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు సంతతికి
తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి. చూస్తారు అన్నాడా, చూచారు అన్నాడా? పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు మనకొక దేవుడు ఉన్నాడు. ఎవరు? రక్షణ కలుగ చేయువాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? రక్షణ కలుగ చేయవారు. ఎవరెవరికి? బూదిగంత నివాసులందరూ అన్నాడు. బూదిగంత నివాసులందరూ ఆయన కలుగజేయు రక్షణ చూశారు. సుమయోన్ అన్నాడు కదా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 78వ వచనం అనుకుంటా, 2వ అధ్యాయంలోనే ఏమంటున్నాడు తెలుసునా? నాదా, సర్వజనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. యేసును 8వ దినము ఆయన చేతిలో పెట్టారు కదా. 8వ దినము ఆయన చేతిలో, 8వ దినం అది అని మీరు చూడండి. 8వ దినమా? శుద్ధీకరణ 2 సంగతులు ఉంటాయి. మీరు లేవియ కాండంలో 12వ అధ్యాయంలో మీరు చదువుకోండి. 12వ అధ్యాయంలో ఒక స్త్రీ మగపిల్లవాడిని కంటే ఒక పద్ధతి, ఆడపిల్లని కంటే ఒక పద్ధతి. 12వ అధ్యాయం లేవియ కాండం 12వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. ఒకవేళ మగపిల్లవాడిని కన్నా ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండును అని రాయబడి ఉంది. 7 దినాలు ఉన్న దగ్గర నుంచి లేవకూడదు. 8వ దినము ఆ పిల్లవానికి సున్నతి చేయాలి. 8వ దినమున సున్నతి చేయాలి. ఆ తర్వాత మగపిల్లన కన్నా ఆ తల్లి 33 దినములు రక్తశుద్ధి కొరకై, శుద్ధీకరణ కొరకై ఏ పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు అని ఉంది. లేవియ కాండం 12వ అధ్యాయంలో ఆ నియమం. 33 దినాలు మగపిల్లవాడు పుడితే 33 దినాలు పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు అని రాయబడి ఉంది. ఒకవేళ అది ఆడపిల్ల అయిన ఎడల సున్నతి లేదు. వారు 14 దినాలు రక్తశుద్ధి కొరకై ఉండాలి. 66 దినాలు వారు రక్తశుద్ధి కొరకై వారు శుద్ధీకరణ చేయాలి. శుద్ధీకరణ ఆచారం అంటే ఏమిటంటే, దేవాలయానికి పిల్లవాడిని తెచ్చి ఆ పిల్లవాడిని యాజకుడికి ఇచ్చి, నా రక్తములో పుట్టినవాడు, నా రక్తమును పంచుకొని పుట్టినవాడు, ఇతని పాప పరిహారం కొరకై ఇదిగో ఈ పశువు యొక్క రక్తమును చిందిస్తున్నాము, ఈ పక్షి యొక్క రక్తమును చిందిస్తున్నామని ఆ పావురము పిల్లనైనను గువ్వల జతనైనను వారు తీసుకొని రావాలి. మరియా యోహానులు ఏం చేశారు? ఆ పిల్లవాడిని గువ్వల జతను తీసుకొని వచ్చి శుద్ధీకరణ ఆచారం 40వ రోజు, 7+33 40వ రోజు ప్రియులారా వారు శుద్ధీకరించారు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? సుమయోన్ ఏమంటున్నాడు? ఆ పిల్లవాడిని చేతులు పట్టుకుని, నాథా, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. పేతురు చెప్పినా, పౌలు చెప్పినా, సుమయోను చెప్పినా, ఫిలిప్పు చెప్పినా, రక్షణ పొందుటకై మనము నియమించబడ్డాం. తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలొకటకు మనము నియమించబడలేదు. నియమించబడ్డావా? ఆయన రక్షణ సకల భూజనులందరూ కదా, బూదిగంత నివాసులందరూ ఆయన రక్షణను చూస్తారు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న. బూదిగంత నివాసులు అంటే మన బంధువుల్లో చాలా మంది ఇంకా నమ్మల. వాళ్ళు కూడా భూమి సంబంధమైన వాళ్ళేగా. మరి అందరూ అన్నారే బూదిగంత నివాసులు అందరూ ఆయన కలుగు చేసిన రక్షణను కన్నులారా చూస్తారు అన్నాడు కదా. సుమయోను చూశాను అన్నాడు, చూసినవాడు చూశాను అన్నాడు, చూస్తారు, చూడబోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన బంధువుల్లో చాలా మంది చూడరా? వాళ్ళు ఎట్లా చూడాలి? వాళ్ళు ఎట్లా? మనం చూసాం, వాళ్ళు ఇంకా చూడలేదు, ఆయన వైపు ఇంకా రాలేదు. వాళ్ళు మనం ఏం చేయాలి? వాక్యమన్నా చెప్పాలి, లేకపోతే మనం నడిచే పద్ధతి అయిన వారికి నచ్చి ఉండాలి. వీళ్ళు దేవుణ్ణి నమ్మారు, అబద్ధం ఆడరు. వీళ్ళు దేవుని నమ్మారు, తప్పు చేయరు.
వీళ్ళు దేవుని నమ్మారు, తొలగిపోరు. మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. ఈ విశ్వాస జీవితం అన్యులైన మన బంధువులను రక్షిస్తుంది. ఈ ప్రవర్తన అన్యులైన మనం ఎందుకు మన బంధువులు రక్షించబట్టలేదంటే చర్చిలో ఒక రకంగా, ఇంటి దగ్గర ఇంకొక రకంగా కదా. ఇంట్లో ఒక రకంగా ఉంటారు, కుళాయి దగ్గర ఇంకొక రకంగా ఉంటారు. పోటీ వచ్చినప్పుడు, కొరత ఉండి పోటీ వచ్చినప్పుడు ఒక విశ్వాస యొక్క మనసు బయటపడాలి. పోటీ వచ్చినప్పుడు, పోటీ లేనప్పుడు అంతా ఓకే, అంతా ఓకే, సరేనన్నా, ఏముందన్నా. ఒకటుండి పంచుకునేవాళ్ళు నలుగురుంటే, ఖచ్చితంగా ముగ్గురు త్యాగం చేయాలి, లేకపోతే నలుగురు కలిసి దాన్ని పంచుకోవాలి. ఇది ప్రేమ. ఒక్క మాట చూడండి, ఏమన్నాడు ఇక్కడ? బోధిగ్రంథ నివాసులందరూ ఆయనను, ఆయన రక్షణను కన్నులారా చూస్తారు. ఒక మాట చూడండి, తిమోతి మొదటి పత్రికలో ఒక మాట చూపించి నేను ముగిస్తాను. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన దృష్టికి అనుకూలమైనవి ఆయన ఏమంటున్నాడు? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడట? మనుషులందరూ రక్షణ పొందాలి. ఒకరిది కాదు, అందరికీ రక్షణ కలుగ చేయబడాలి. అక్కడే 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? 3వ అధ్యాయము 6వ వచనంలో తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అతడు గర్వవంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘము వెలుపలి వారి నుండి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ప్రియులారు, ఇక్కడ ఒక సంఘానికి అధ్యక్షుడు, సంఘాన్ని నడిపేవారు ఎలా ఉండాలట? నిందారహితులై ఉండాలట, ఏకపత్ని పురుషులై ఉండాలట, మితానుభవం కలిగిన వాడై ఉండాలట, స్వస్థబుద్ధి గల వాడై ఉండాలంట, మర్యాదస్తుడై ఉండాలట, అతిథి ప్రియుడై ఉండాలంట, బోధింపతగిన వాడై ఉండాలంట, మద్యపానీయు కొట్టువాడు కాకుండా ఉండాలట, సాత్వికుడై ఉండాలట, జగడమాడని వాడై ఉండాలట, ధనాపేక్ష లేని వాడై ఉండాలట. ఇట్టి వాడెవరైనా ఉంటే వాడిని సంఘ పరిపాలనలోకి తీసుకోండి. ఇట్టి వాడెవడైనా ఉంటే, ప్రియులారా, మనకున్న రక్షణను బట్టి మనం ఆనందపడటం కాదు, మన జీవితాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సాధ్యమైనంత వరకు అందరూ దూషించకూడదు. ఒక అధికారిని దూషించకూడదు, ఒక పని కలిగిన వాడిని దూషించకూడదు, దూషణ పాల్కోకూడదు. లేదా నేను ఎలా చెప్తున్నా, దూషణకు పాత్రమైన ఏ పని అయితే నీలో ఉందో దాన్ని సంస్కరించుకో. నీకు అవకాశం ఉంది, సంస్కరించుకో, దాని నుంచి బయటకు రావు. మనం అన్యాయస్తులమైతే ఒక అన్యాయస్తుని మాట జనులు ఎలా వింటారు, ఎలా లోబడతారు? మనమే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఒక డాక్టర్ గారు, లేదయా నువ్వు సిగరెట్లు తాగకూడదు, పాడైపోతావు అని ఆయన చేతిలో సిగరెట్ ఉన్నప్పుడు చెబుతా ఉంటే ఎవరింటారు చెప్పండి? నువ్వు మానుకున్నదే చెప్పు, నీకు చేతయిందే చెప్పు. అందుకే కదా పరిచయాలతో దేవుడు ఏమన్నాడు? శాస్త్రంతో పరిచయాలతో, మీరు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతారు కానీ మీరు సూదిని కూడా మొయ్యలేరు వారి అన్ని ఎత్తుతున్నారే. మీరు చేయగలిగింది చెప్పండి. ఈరోజు ప్రియులారా, రక్షణ కొరకై సిద్ధపడిన పరిపాలకులు ఈ గుణ లక్షణాలతో ఉండాలి. ఈరోజు నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నా. నువ్వు పొందిన రక్షణ నిజమైన రక్షణేనా? రక్షణ ఎక్కడికి పోదు. ఏమన్నాడు యోహాను పత్రికలో? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కదా
ఆయన రక్తములో కడగబట్టమే రక్షణ కదా. 1వ అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పరిశుద్ధ పరుస్తుంది. పాపము నుండి కడగబడుట, దోషము నుండి వెలుపలికి వచ్చుట, ఆయనను సేవించుట, ఆయనను సేవించుట. మీరు మాటలు సిద్ధపరచుకొని వచ్చారు, సేవించండి. లోపల ఉన్న దాన్ని పాత బ్రతుకు మొత్తాన్ని తీసివేసుకొని వచ్చారు, ఆయన సేవించండి. ఇతరులకు మాదిరిగా ఉన్నారు, ఆయన సేవించండి. ఇవన్నిటికీ చివరికి ఏం చెప్తున్నాడు? మీరు స్వచ్ఛంగా ఉన్నారు, ఇప్పుడు మీరు అర్హులు, సేవించండి, నన్ను సేవించండి, మీరు పూజించండి. పరిశుద్ధులమేనా? గతంలో మనమంతా పాపులమే, కానీ ఇప్పుడు రక్షణ వెల్లడి ఒకటి తోడనే మనకు వెలుగు కలిగింది. ఆ వాక్యము వెల్లడి ఒకటి తోడనే మన హృదయాల్లో వెలుగు కలిగింది. ఆ రక్షకుడు రక్షణ మన శరీరాల్లో, మన హృదయంలో ఇచ్చినప్పుడు ఇప్పుడు మనమేమయ్యాం? గత జీవితాన్ని విడిచిపెట్టాం. గత కాలమంతయు మము కాచి కాపాడావు. రక్షణ ఇచ్చాడు కదా, ఆశీర్వాదం ఇచ్చాడు కదా. గత కాలంలో మేము ఎలా జీవించాం? మిస్పా సంఘం ఎక్కడ కూడుకున్నారు? ఇళ్లలో కూడుకున్నారే, ఆ దినాలు మర్చిపోయామా? ఇల్లు ఆశ్రయం ఇచ్చారే, ఆ దినాలు మర్చిపోయామా? ఆ ఇళ్లలో వారు నివసించవలసిన ఆ ఇళ్ళని మీకు త్యాగంగా ఇచ్చారే, అవి మర్చిపోయామా? ఈరోజు శ్రేష్టమైన కొడుకునే స్థలాన్ని ఇచ్చాడు, మనం ఇంకనూ అన్యాయస్తులమై ఉంటామా? రక్షణ ఇచ్చాడు దేవుడు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, నా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును, నా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, గత కాలమంతయు మము కాచి కాపాడావు, రక్షణ ఇచ్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్మునే మార్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, నా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. విశ్వాసానికి సంఘం, స్తుతించే సంఘం, గణపరిచే సంఘం, రక్షించబడిన సంఘం, ఆయనలో ఆనందించే సంఘం, ఆయన రాకడ వరకు ఈ పరిచర్య, ఆయన రాకడ వరకు బలమైన పరిచర్య ఈ స్థలములో నిలిచి వృద్ధి పొంది
దేవుని యొక్క కృప చేత ఆదరించబడినట్లుగా సరి అయిన పరిచర్య మనం కలిగి ఉన్నాం, సరి అయినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.